హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఈరోజు ఈ చిగురుని ఎందుకు ఉంచొద్దో చెప్తాను, వినండి. మొన్న మామిడి చెట్లు పెట్టేటప్పుడు మీ అందరికీ ఒక మాట చెప్పిన, ఏంటిదంటే ఎప్పుడు కానీ ఒక హైబ్రిడ్ చెట్టు తీసుకున్నప్పుడు దాని అంటే మునగతట్ట పెట్టుకోవాలి. ఎందుకన్నా ఇప్పుడు చూపిస్తారండి. ఇగో ఇక్కడ కనిపిస్తుందా, ఈ మెయిన్ మదర్ ప్లాంట్కి మళ్ళీ గ్రోతింగ్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా అయినప్పుడు ఏమవుతుందంటే ఈ సీలింగ్ ప్లాంట్ అనేది ఫాస్ట్ గ్రోత్ వచ్చి పైన హైబ్రిడ్ ప్లాంట్ గ్రోత్ పడిపోతుంది. అలాగే ఇది ఉంచలేం మనం. పెద్దగా అయితే కొమ్మ చిన్నగా ఎందుకు ఎరగొట్టాలనుకుంటాం. అలాగే పైన ఉన్నది గ్రోత్ ఆగిపోతుంది. అప్పుడు ఇది ఫాస్ట్గా కాయలు వచ్చేది, ఇదేమో కాయలు కాదు, ఇదేమో గ్రోత్ వస్తుంది కానీ ఇది కూడా కాయలు కాదు. అప్పుడు రెండు ప్లాంట్స్ వేస్ట్ అయిపోతాయి. లాస్ట్ 2 days నుంచి వర్షం ఎంత కొట్టిందంటే నా వెనక అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, దాని కింద వాగు ఉంటుంది. ఇగో చూడండి ఎక్కడి నుంచి ఫ్లో అయిందో. దగ్గర నేను వాగు నుంచి ఒక 20 meters అవే ఉన్నా, అంత పైకి వాటర్ వచ్చింది. అట్లా అంటే లాస్ట్ నైట్ ఎంత వాగు వచ్చింది అన్నది గుర్తు చేసుకోర్రి.